ఉత్తర దిక్కుగా పైకి వెళ్ళి అయోధ్యలో పట్టాభిషేకం, శ్రీరామ పట్టాభిషేకం. శ్రీరామ పట్టాభిషేకానికి వానరములే నీళ్లు తీసుకొచ్చాయి, నదుల నుంచి, సముద్రముల నుంచి జలములు. రాముడు నరుడిగా పుట్టాడు. పైకి ఎక్కడము అంటే మోక్షం, కిందకు దిగడము అంటే భోగం. ఇక్కడ దక్షిణాయనము లేదు, అంతా ఉత్తరాయణమే. అంటే ఇక్కడికి వచ్చిన వాడికి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి దగ్గరకు వెళ్ళిపోతాడు. అందుకే ఇక్కడికి వచ్చి భోగం అడగవద్దు. కాశీ పట్టణంలో భోగం అడగకూడదు. మీకు భోగం కావాలంటే దక్షిణ కాశీ వెళ్ళిపోవాలి, దక్షారామం వెళ్ళాలి. కొడుకు ఉద్యోగం కావాలి, నాకు ఐశ్వర్యం కావాలి, కూతురికి పెళ్ళి అవ్వాలి, నాకేదో ఐశ్వర్యం కలిసి రావాలి, ఇలాంటి కోరికలు ఏమైనా ఉంటే ఉత్తర క్షణంలో గ్రహించేవాడు భీమనాథుడు. అందుకే మీరు నేను కాదు భోగం అనుభవించేది. దక్షారాణంలో భీమనాథుడు లోకంలో ఎవరు అనుభవించారంత భోగాన్ని అనుభవిస్తాడు. అందుకే పరమశివుడికి ఉన్నంత భోగము ఎవరికీ లేదు, పరమశివుడికి ఉన్నంత వైరాగ్యము ఎవరికీ లేదు. అందుకే భోగం కావాలంటే దక్షిణ కాశీ వెళ్ళు, మోక్షం కావాలంటే కాశీ. ఇక్కడికి వచ్చి భోగం అడక్కో, అక్కడికి వెళ్ళి మోక్షం అడగద్దని నేను అన్నా. అది కూడా పెద్ద భోగమే, కానీ ఇక్కడ భోగం మాత్రం అడక్క, వ్యాసులంతటి వాడు దెబ్బతింటాడు. కాబట్టి కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి. కాశీ పట్టణం కైవల్యాన్ని ఇస్తుంది. ఇక ఇక్కడే ఉండి ఇక్కడే చచ్చిపోతే వాడంత భాగ్యవంతుడే లేడు. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు మనుష్య ప్రాణులందరూ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. కలియుగారంభంలో మన పలుకున్న ప్రార్థన జరుగుతుంటుంది, ప్రజాపతులు చేస్తూ ఉంటారు. అలా కలియుగం అంతా పాపభూయిష్టంగా ఉంటుంది కదా, కలిపురుషుడి యొక్క ఉద్ధతి కదా, నేనేం చెయ్యాలి, మరి మాకు తేలికగా మోక్షం వచ్చే మార్గం ఏమైనా చెప్పండి అన్నారు. ఆయన అన్నాడు, దర్శనాత్ అభ్రసదసి, ఇచ్చేస్తానన్నాడు. చిదంబరం వెళ్ళి నన్ను దర్శనం చేయండి, మోక్షం ఇచ్చేస్తాను. ముందు అలాగే సంతోషపడిపోయి ఇలా అన్నాడు. ఆ తర్వాత అన్నాడు ఎవరో, ఇప్పుడు చిదంబరం వెడితే ఇబ్బంది ఉందిరా, శివదర్శనం ఇస్తామని నించోబెడతారు, నించోబెట్టి తలుపులు తీస్తారు. తలుపులు తీసే కిటికీలో ఉంటుంది, అందులో చూడండి అంటారు. ఇలా మీరా ఇస్తారు, మారేడు గల మాల వేసి ఉంటుంది, తలుపు కిటికీ తలుపులు వేస్తే వెళ్ళిపోండి అంటారు. ఈ నించున్నవాడు ఎవరు నిజాయితీ ప్రజలు ఉంటాడు. వాడు అంటాడు, మరి నాకేం కనపడలేదు అక్కడ, నీకేమైనా కనపడిందా శివలింగం అంటాడు. గొలుసువాడు ఉంటాడు, వాడు అంటాడు, అది కనపడలా నీకు, నల్లగా లేదు శివలింగం, అక్కడ మానవట్టం లేదు అంటాడు. అబద్ధం. అక్కడ ఎవరినో వెళ్ళి అడిగారు అనుకోండి, అనుమానం చేరక అన్నక లోపల శివలింగం ఏదేంటండి అన్నారు అనుకోండి, అదే చిదంబర రహస్యం. అందుకే చిదంబర రహస్యం అని పేరు. చిదంబర రహస్యం ఏంటంటే ఆకాశము శివలింగంగా ఉంటుంది. అక్కడ ఆకాశం అంతటా నిండిపోయినవాడు ఎలా తీసుకొచ్చి పెడతావు అక్కడ. అందుకని అంతటా నిండిన వాడు ఎక్కడా ఉన్నాడు కాబట్టి అక్కడే మారేడు గల వేసి వాడే వీడంటారు. అది లోపల జ్ఞాన పరిపుష్టి చేత చేయవలసిన దర్శనం. అంచేత ఎలా కుదురుతుంది, వెళితే మాత్రం ఏమర్థం అవుతుంది, చిదంబర రహస్యం అర్థం కాంటాన్ని ఏమంటారంటే చిదంబర రహస్యం అంటారు. అందుకని అయ్యా నేనేదో తెలియక అలాగే అన్నాం కానండి, ఇంకో మాట చెప్పండి. అలా కుదరదు. దర్శనాద భ్రదీ, మాకేమి చిదంబరం అయితే అర్థం కాలేదు, ఇంకో మాట ఏమో చెప్పండి. పరమేశ్వరుడు అన్నాడు, సరే జననా కమలాలయే, తిరువారూరులో పుట్టండి, జాగరాజ స్వామి గారు పుట్టిన ఊళ్ళో ఇచ్చేస్తాను మోక్షం. చాలా సంతోషం మహాప్రభు, తేలిక వచ్చేశాడు. అప్పుడు గుర్తొచ్చింది, ఎవరో పుట్టడం మన చేతిలో ఎక్కడుందిరా, అమ్మకి ఇంట్లో ఎక్కడ వస్తాయో, అమ్మ కడుపులో కదా మనం ఉన్నాం, ఆర్టీసీ బస్సు నుంచి విమానం వరకు ఎక్కడైనా పుట్టచ్చు. అందుకని అయ్యి బాబోయ్ వీటి ఇంతమాయి చేశాడినా అని మళ్ళీ వెళ్ళి, అయ్యా మీరు అన్నారు కానండి తెలియక అలాగే అన్నాం కానీ తేలికని కుదరదు, ఇంకేమో చెప్పండి మాకు. ఆయన అన్నాడు, ఓ పని చేయండి, స్మరణాత్ అరుణాచలేశ్వరాయ నమః, అరుణాచల క్షేత్రాన్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉండగలవా? చచ్చిపోయే ముందు తలుచుకోవడం మనసు లక్షణం కదండి. చచ్చిపోయే ముందు మనసు కొడుకు మీదో కూతురు మీదో బంధువుల మీదో ఇనపెట్లో డబ్బు మీదో ఉంటే తలుచుకోవడం నా మీద పెట్టద్దు బాబాయ్, కష్టం. ఇంకో మాట చెప్పండి, పోనీ ఓ పని చెయ్యి, కాశీలో చచ్చిపోతావా? కాశ్యాంతు మరణాన్ముక్తి, నీ పనులన్నీ అయిపోయాక కొడుకుళ్ళు పుట్టేశారు, మనవలు పుట్టేశారు, ఇంకా నువ్వు ఊళ్ళు ధరించవలసింది ఏమీ లేదు, పెద్దవాళ్ళు అయిపోయావు, ఎలాగో కనపడ్డ వాళ్ళందరితో అంటున్నావుగా. ఉందో లేదో వైరాగ్యం ఉన్నది నిజమైతే ఇక
సూర్యుడు నడివే పశ్చిమ దిక్కుకు వాలిపోతున్నాడని నమ్మితే కాశీ వెళ్ళిపో, ఉండిపోతే ఏమవుతుంది? ఆ చచ్చిపోయి నేనే ఇక్కడ చచ్చిపోతే ఏమవుతుంది? మోక్షం వచ్చేది. అదేకండి ఇక్కడ చచ్చిపోతే మోక్షం ఎలా వచ్చేస్తుందండి అంటారేమో. ఇక్కడ మోక్షం ఎందుకు వస్తుందో చెప్పారు. అందుకే కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి, ఇది కల్పవృక్షము యొక్క తీగ వంటిది, లేదా కల్పవృక్షము యొక్క అనుగ్రహము వంటిది. మోక్షాన్ని అంత అలవోకగా ఇయ్యగలదు. ఇక్కడ వచ్చి ఉన్నా ఈశ్వరుడికి దగ్గర పడతాడు. ఇందాక నేను చెప్పిన ఫలితాల వల్ల. ఎందుకో తెలుసా అండి, ఇక్కడ కాశీ పట్టణంలో ఒక లక్షణం ఉంది. ఇక్కడ కలియుగం లేదు, ఎప్పుడూ కృతయుగమే. ఇంకదో లక్షణం, కాశీ పట్టణమునందు కలియుగం అన్న మాట లేదు. నిరంతర కృతయుగం ఒక్క కాశీ అందే ఉంటుంది. ఎందుకంటే కలియుగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఒక పెద్ద బాధ ఉంటుంది, ఒక పెద్ద అదృష్టము ఉంటుంది. కలియుగం తర్వాత కృతయుగం వస్తుంది. కృతయుగంలో పుట్టే అవకాశం ఇవ్వరు కలియుగంలో పుట్టిన జీవులకి. ఎందుకంటే కలిపురుషుడు విశేషమైన పాపములు చేయిస్తాడు, లోకాన్నంతకు నాలుక చేత పాడి చేస్తాడు. కనీసం కాశీ వచ్చి కూడా భిక్షాందేవి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరి అనకుండా తింటాడు. అయితే మనం అలా తింటలేదు. మనం విశ్వనాథుని అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం. మనందరం చక్కగా పంక్తులు వేసుకుని అన్నపూర్ణాష్టకం చేసి ఆ తర్వాత భోజనం చేస్తున్నాం. కాబట్టి భగవంతుణ్ణి తలుచుకోడు. భోజనం చేసేటప్పుడు యజ్ఞంతో సమానం కాబట్టి భగవన్నామాన్ని ముందు పెట్టి, మధ్యలో పెట్టి, చివర పెట్టి భోజనం చేయడు. నిశ్శబ్దంగా భోజనం చేయడు. కూర్చుని చెయ్యడు. ఎక్కడ పడితే అక్కడ నిలబడి చేస్తాడు. లేకపోతే కుర్చీల్లో కూర్చుని చేస్తాడు. ఏదో శారీరకమైన అస్వస్థత ఉంటే లేదు, నేను దాని జోలికి వెళ్ళటలేదు. లేకపోతే కుర్చీల్లో కూర్చోవడం, లేకపోతే ఎప్పుడు నిలబడి నాడీమండలానికి ఉత్ప్రేరకాన్ని అలవాటు చేయడం. అలవాటు చేసి ఆ వేళకి అది పడకపోతే నాడీమండలం పని చెయ్యని స్థితిని ఏర్పాటు చేసుకోవడం. తెల్లవారేటప్పటికి కాఫీ, సాయంకాలం కాఫీ, మధ్యాహ్నం కాఫీ, గంటకి కాఫీ. నేను అక్కడితో ఆగిపోతున్నాను, కాశీలో ఇంతకన్నా చెప్పకూడదు. కాబట్టి ఇదిగో ఇటువంటి వ్యవస్థ అంతా వస్తుంది. కాబట్టి ఇది తినచ్చు, అది తినకూడదు అని నియమం లేదు. మితాహారము, సాత్వికాహారము, దైవర్తికాహారము, న్యాయార్జితాహారము అని 4 నియమాలు ఉండాలి. ఏమీ ఉండవు, తినేస్తాడంతే. కాబట్టి దాని చేత మనసు 6వ వంతు తిన్న ఆహారంలో నుంచి వస్తుంది. ఆహారం తీసుకుంటున్నప్పుడు ఏ నియమాలు పాటించాడో దాని సారము యొక్క 6వ వంతు మనస్సు సంకల్ప వికల్ప సంఘాతమై ఉంటుంది. సాత్వికమైన అనుష్ఠానము లేదు కనుక, సాత్వికమైన ఆహారం కాదు కనుక రజోగుణ తమోగుణ ప్రకోపంతో బతుకుతూ ఉంటాడు. కాబట్టి ఆహారము చేత పాడు చేసేస్తాను, 4 జిహ్నేంద్రియానికి పాడు చేస్తాను. 2 ఇక ఏ విధమైన కట్టుబాటు లేదు కామానికి. ఇది చూడొచ్చని లేదు, ఇది చూడకూడదని లేదు. పశువు కన్నా హీనంగా కామమును తృప్తిపరుచుకోవడమే జీవనంగా బతుకుతూ ఉంటాడు. అంత విశృంఖలత్వాన్ని కల్పిస్తాను కామంలో. ఈ 2 చేత భ్రష్టుని చేస్తాను. ఎంత భ్రష్టుని చేస్తానో తెలుసా? కలియుగాంతమునందు వెళ్ళిపోయినటువంటి జీవుల్ని కృతయుగంలో పుట్టడానికి వీలు లేని స్థితి కల్పింపబడుతుంది. వాడు ఎంత పాపం చేసేస్తాడంటే 60 ఏళ్ళలో 70 ఏళ్లలో వాడు ఇక మళ్ళీ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం అయిపోయి మళ్ళీ కలియుగం వచ్చేంత వరకు యమదండన పొందుతూనే ఉండాలి. అంత పెద్ద పాపాలు చేస్తాడు. ఇప్పుడు ఈ దండన ఎన్నాళ్ళు పడుతుందంటే కొన్ని యుగముల పర్యంతము దండన అనుభవిస్తాడు. అనుభవించి మళ్ళీ కలియుగం వేళకి వీడు పునరుత్పత్తికి సిద్ధపడతాడు. మళ్ళీ కలియుగం మళ్ళీ ఇలాగే ఉంటుంది. అందుకే కృతయుగం ఇలా కాదు. కృతయుగం భగవంతుని వైపు అనురక్తి కల్పించి కృతయుగంలో ఉన్నంత మాత్రం చేత మోక్షానికి దగ్గర పడిపోతాడు. అందుకే కృతయుగంలో వాళ్ళు 199 మంది మోక్షాన్ని పొందుతారు. కాశీపట్టణమునందు ఎప్పుడూ కృతయుగమే, అసలు ఇక్కడ ఇంకొక యుగం లేదు. ఇక్కడికి వచ్చి కలియుగం అండి అనకూడదు. అందుకే నేను మీతో చెప్పాను, కలి ప్రవేశింపడానందకాననమున ఇక్కడికి కలిపురుషుడు ప్రవేశించరు. పంచకోశముల మధ్యలోకి ప్రవేశించరు కనుక ఇది ఎప్పుడూ కృతయుగమే. ఇక్కడ ఉన్నవాడు కృతయుగంలో ఉన్నవాడిగా లెక్క తీసుకుని వచ్చే యుగంలో జన్మనిచ్చేస్తాడు. పాపములన్నీ కాలిపోయేగా మరి ఇక్కడ ఉండడం వల్ల.
కాలిపోయిన కారణం చేత కృతయుగంలో పుట్టేస్తాడు. కలియుగాంతమునందు పుట్టడం వల్ల ఏమవుతుందంటే కృతయుగంలో హరించిపోతాడు. కాబట్టి ఇది ఎప్పుడూ కృతయుగంతో ఉండేటటువంటి క్షేత్రం. ఒక్కసారి మనుష్య జన్మ దాటిపోయిందనుకోండి, ఇక కాశీపట్టణ ప్రవేశం లభ్యం కాదు. ఏదో పుణ్య సంచయం నుండి ఇక్కడ క్రిమికీటకాదులుగా పుడితే నేను చెప్పలేను. మనుష్యునిగా పుట్టి సంకల్పం చేత కాశీపట్టణ ప్రవేశం చెయ్యాలి అంటే మనుష్యుడై ఉంటేనే రాగలడు. మనుష్యప్రాణం అనుకోండి, నేను కాశీ వెళ్తానండి అని రాగలడు. క్రిమో కీటకం అయితే కాశీ వెళ్తానంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాకినాడ నుంచి వస్తుందా? జులై నుంచి వస్తుందా? రాదు. ఒక్క మనుష్యుడైతే కాశీలో ఏదో జరుగుతున్నది వెళ్ళొద్దామని వస్తాడు. నేను ఇంకొక మాట మీతో చెప్తున్నది, మిష ఏదో జరుగుతోందన్నది ఒక మిష కింద పెడతాడు ఈశ్వరుడు. ఎందుకో తెలుసా? నిజానికి ఏదో చేస్తూ ఇక్కడ ఏదో జరుగుతుందని ఏం లేదుగా, ఇక్కడికి రావాలని చాలు. అది అడ్డు పెట్టి ఏం చేస్తారంటే ఒక సహృదయం కలిగినటువంటి వ్యక్తి చేత సంకల్పం చేయిస్తాడు. ఇంతమందితో కాశీ వెళ్దాం, అందుకే తల్లికి అటువంటి సంకల్పం కలిగింది. అది శివ సంకల్పం వస్తు. ఇప్పుడు అడ్డు పెట్టి లాగుతాడు. ఎంతమంది అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కాశీపట్టణ ప్రవేశం చేయించి కూర్చోబెడతారు ఇక్కడ. కాబట్టి అదిగో అలా ఇక్కడికి వచ్చిన వాడెవరో వాడు కృతయుగంలో ఇన్నాళ్ళు ఉన్నవాడితో సమానం. కృతయుగంలో చేసిన పుణ్యం మాటలు కాదుగా. అందుకే ఇక్కడికి వచ్చి ఎంత చిన్న పని మీరు చెయ్యండి, అది అద్భుతం. అది మిమ్మల్ని కాపాడేస్తుంది. ఎప్పుడూ కృతయుగం, ఎప్పుడూ ఉత్తరాయణం ఉండేటటువంటి ఏకైక పట్టణం బ్రహ్మాండములందు కాశీ ఒక్కటే. బ్రహ్మమురారిపురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దత్త వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురస్వందికలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వతముద్భవ కారణలింగం అష్టదరిద్ర్య వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదాధికలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమా